హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురంలో 12,500 గోశాలల లాంచ్ కార్యక్రమంలో కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా గోశాలల గురించి, తర్వాత వైట్ రివల్యూషన్ గురించి మాట్లాడారు. గోశాలలు యాజ్ వెల్ యాజ్ వైట్ రివల్యూషన్ రెండు ఒకదానికొకదాని ఇంటర్లింక్డ్. అండ్ తర్వాత మన్రేగా స్కీమ్ కింద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఈ గోశాలన్నింటినీ నేను గవర్నమెంట్ సపోర్ట్ చేసి దాన్ని ముందుకు వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ వైట్ రివల్యూషన్ అవనివ్వండి, లేకపోతే మన్రేగా స్కీమ్ అవనివ్వండి, ఈ రెండు 1970s కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ రివల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాకి. అండ్ యూపీఏ 2019 and 14 మధ్యకాలంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము మన్రేగా స్కీమ్ని ఇంట్రడ్యూస్ 2004 to 9 మధ్యలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మన్రేగా స్కీమ్ని చేసింది. 100 రోజులు గ్యారంటీడ్ వర్క్ ఫర్ రూరల్ పీపుల్కి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ రెండు స్కీములు కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు 2014లో కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నాడు. కానీ ఆయన కాంగ్రెస్ని హటావ్ దేశ్ బచావ్ నినాదం మోడీ అన్నారని అన్నాడు, చెప్పుకునేదని బాగుందేమో. కానీ కాంగ్రెస్ తీసుకొచ్చే పాలసీల మీద ఈరోజు ఈయన పనిచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది, అవసరం పడిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. అండ్ రీసెంట్గా నరేంద్ర మోదీ ఫ్యూ డేస్ అగో వైజాగ్ వచ్చిన క్రమంలో నరేంద్ర గారిని మోడీని భజన చేసే ముందు ఈయన చెప్పిన ఇంకొక మాట కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గురించి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దిశానిర్దేశం లేక నడిస్తే అది నిరర్ధక యాత్ర అవుతుందని చెప్పాడు. ఆ నిరర్ధకమైనటువంటి యాత్ర చేసిన రాహుల్ గాంధీనే బీజేపీ 303 సీట్ల నుంచి 240 సీట్లకు తగ్గించగలిగాడు. అదే రాహుల్ గాంధీ ఈరోజు కేంద్రంలో బీజేపీ 400 సీట్లు వస్తుంది అనుకున్న బీజేపీ ఈరోజు 240 సీట్లతో మైనారిటీ గవర్నమెంట్లో ఉంది. సో కాంగ్రెస్ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. ఎలాగో కాంగ్రెస్ గొప్పతనం గురించి మర్యాదగా మీరు మాట్లాడలేరు. కాంగ్రెస్ చేసినటువంటి డెవలప్మెంటల్ వర్క్స్ అనండి, కాంగ్రెస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద నేషనల్ బిల్డింగ్ గురించి మీకు కళ్ళున్నా కనపడవు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? మోడీ కట్ల, సవర్కర్ కట్ల, గాడ్సే కట్ల, గోల్వాల్కర్ కట్ల, కాంగ్రెస్ పార్టీ కట్టింది. శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా, వైజాగ్ పోర్ట్, ఇవన్నీ ఎవరు కట్టారు? కాంగ్రెస్ హయాంలో వచ్చినవి ఇవన్నీ. సో మీకు ఆ సంస్కారం, పొలిటికల్గా సంస్కారం లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈయన మాట్లాడిన మాట, విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎట్లా ఉంటుంది ఇట్లే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాడు. విప్లవకారుడు అంటే ఈయన పట్టుమని నిటారుగా సింగిల్గా నిలబడి పోటీ చేయలేని వ్యక్తి ఈయన విప్లవకారుడు అని ఎలా అనుకుంటాడు? ఈయన గురించి ఈయన డబ్బా కొట్టుకోవటంలో ఈయన మించినోడు ఇంకోటి లేడు. విప్లవకారుడు ఎలా అవుతాడు ఈయన? అండ్ ఇంకో మాట ఏం చెప్పారు, మొన్న రీసెంట్గా అల్లూరు సీతారామరాజు జిల్లాకి వెళ్ళినప్పుడు ల్యాండ్ మైన్స్ పెట్టేస్తారు, మందు పాత్రలు పెట్టేస్తారు, భయపడకుండా అసలు ఆంధ్రప్రదేశ్లో, ఫర్ దట్ మ్యాటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్న తెలంగాణలో అక్కడక్కడన్నా వాసనలు కనిపిస్తున్నాయి. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్ట్ యొక్క అడుగుజాడలు కనిపిస్తున్నాయా? మావోయిస్ట్ పార్టీ యొక్క కార్యకలాపాలు కనిపిస్తున్నాయా? నిజంగా మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్లో కానీ కనిపించుంటే, మీరు చేస్తున్న మనువాదపు రాజకీయాల్ని, మీరు చేస్తున్నటువంటి సమాజంలో విషాన్ని పెంచి పోషించే రాజకీయాలు ఏవైతే మీరు చేస్తున్నారో వాటిని మిమ్మల్ని ప్రజాకోర్టులో చాలా అద్భుతంగా శిక్షించుండేవాళ్ళు. మావోయిస్ట్ పార్టీ లేకపోవడం మీ అదృష్టం అని భావించాలి మీరు. మావోయిస్ట్ పార్టీ ప్రజెన్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఖచ్చితంగా మీరు యువతని మిస్లీడ్ చేస్తున్న విధానాన్ని మావోయిస్ట్ పార్టీ మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎక్స్పోజ్ చేసి పడదొబ్బేది. సో మీ అదృష్టం అనుకోండి, మీరు ఈ రకంగా ఆట ఆడేదానికి మావోయిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రజెన్స్ ఆల్మోస్ట్ కోల్పోయటం మీ అదృష్టం అనుకుని చెప్పుకోవాలి మనం. ఇంకా తర్వాత నేను మాట్లాడింది, రైతు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. నిన్నగాక మొన్నే కదా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో కలిసి ఉన్నారు కదా, చెప్పాలి కదా నరేంద్ర మోదీ గారు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఉత్తర భారతదేశంలో రైతులు మొత్తాన్ని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దీక్షలు చేసేలా, ధర్నాలు చేసేలా ఎందుకు చేస్తున్నారు? దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి చేయూతనిచ్చే పనులు చేయమని ఎందుకు చెప్పలేకపోయారు? దేశం బాగుంటే రైతులు బాగుంటారని రైతులు బాగుంటే దేశం బాగుంటుందని చిలక పలుకులు పలికే మీరు మోదీ గారితో ఎందుకు చెప్పలేకపోయారు? 2020లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బోర్డర్లో నెలల తరబడి రైతులను కూర్చోబెట్టారు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి. మళ్ళీ ఇప్పుడు కూడా రైతులకు కావాల్సినటువంటి డిమాండ్స్ని తీర్చలేకుండా వాళ్ళు ధర్నాలు చేసేదానికి పూనుకుని నరేంద్ర మోదీని మొన్న కలిశారు కదా, చెప్పలేకపోయారు? రైతులు బాగుంటే దేశం బాగుంటుంది సార్, మన రైతాంగాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనేసి. తర్వాత ఈయన మాట్లాడిన ఇంకో మాట, ఈయన గోకులాల గురించి చాలా అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశారు. గోకులాల గురించి నేను ఒకటే చెప్తా, మన్రేగా ఫండ్స్ని ప్రాపర్గా వాడి రూరల్ ఎకానమీని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నా, దీని వెనకాల ఆవుని ప్రమోట్ చేసేదాని వెనకాల ఖచ్చితంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనువాదుల ఎజెండా ఖచ్చితంగా ఉంది.
దీని బదులు నేనేమంటానంటే ఆవును ప్రమోట్ చేసే బదులు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్, ఆ మన్రేగా ఫండ్స్ని తీసుకొచ్చి ఏదన్నా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ గ్రామానికి ఒకటి పెట్టండి. గ్రామంలో ఎక్కువ మందికి ఉపాధి దొరికేదానికి ఆస్కారం ఉంది, రాదర్ దాన్ గోయింగ్ ఫర్ గోకులాస్. తర్వాత ఈయన మాట్లాడుతూ చెప్పిన ఇంకొక ఏంటంటే సహాయం చేసి కూడా చెప్పుకోడంట. అసలు బుద్ధి బుర్ర ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు ఇలా మీరు నేషనల్ వెర్నాకులర్ మీడియా దగ్గర నుంచి నేషనల్ మీడియా వరకు మీరు కౌలు రైతులకు ఇచ్చిన డబ్బులు చెప్పుకోలేదా? మీరు సైనిక్ బోర్డుకి ఇచ్చిన డబ్బుల గురించి చెప్పుకోలేదా? మీరు అక్కడక్కడ అనాథాశ్రమాలకు ఇచ్చిన డబ్బులు చెప్పలేదా? సొంతంగా సంపాదించిన డబ్బు ఎంతోమందికి పనిచేశాను ఎన్ని మీడియా మాధ్యమాల ద్వారా ఊదరగొట్టారు? మీరు ఎక్కడ చెప్పుకోకుండా ఉన్నారు? ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అసలు? తర్వాత నేను చెప్పింది, తర్వాత టీటీడీ బాధ్యత వేరే వాళ్ళ మీద నెట్టేదానికి లేదు, బాధ్యత తీసుకున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. నిన్నటి నుంచి నేను మీడియాలో మాట్లాడతా టీటీడీ ఈఓ, టీటీడీ ఏఈఓ మీద నెపం నెట్టేసే ప్రయత్నం ఈయనే చేస్తున్నాడు, బాధ్యత తీసుకోవాలి అనేసి. తర్వాత ఇంకో పదం కూడా చెప్తున్నాడు, టీటీడీ చైర్మన్ బాధ్యత తీసుకోవాలి, టీటీడీ ఈఓ బాధ్యత తీసుకోవాలి, టీటీడీ ఏఈఓ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడం వల్ల అందులో మరీ ముఖ్యంగా ఈ టీటీడీ ఈఓ శ్యామలరావు గారి పేరు, టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారి పేరు, ఆ వెంకయ్య చౌదరి అనే పేరు చాలా ప్రస్ఫుటంగా పలికి ఒక కులానికి అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా చేస్తున్నారు. నిన్నటి నుంచి నోటీస్ చేస్తున్నాను నేను ఇది. తర్వాత చావు దగ్గర ఓజీ సినిమా స్లోగన్స్ కేరింతలు కొట్టడం మంచిది కాదని చెప్పి ఇది మాత్రం ఒకటి నచ్చిందండి. జన సైనికులు, ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా అభిమానులు బుర్రలేని బ్యాచ్ అంతా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అకేషన్ ఏంటో తెలియకుండా, సిచ్యువేషన్ ఏంటో తెలియకుండా, పోలీసులకి లా అండ్ ఆర్డర్ విధులు ప్రాపర్గా నిర్వర్తించేదానికి అడ్డుపడి ఒక్కటే గోల, పిచ్చి గోల, ఎందుకు అరుస్తున్నారో కూడా తెలియదు. అంటే వీళ్ళందరూ సామాజికంగా బాధ్యత స్పృహ కలిగిన వాళ్ళు ఒక్కడుండడు ఈ బ్యాచ్లు, ఈ అరుపులు కేకలేసే బ్యాచ్లో. వీళ్ళ వల్ల పోలీసులకు ఇబ్బంది, వీళ్ళ వల్ల జనరల్ పబ్లిక్ ఇబ్బంది అక్కడ. తర్వాత ఇంకోటి ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పే ప్రయత్నం చేశాడు. పిఠాపురంను అభివృద్ధి చేసి పిఠాపురంలో కార్యక్రమాలను చక్కదిద్ది ముందుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని జిల్లాలు టూర్ చేస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. దీని వెనకాల మర్మం వెరీ క్లియర్. ఉన్న డిప్యూటీ సీఎం పదవిని అడ్డం పెట్టుకొని జాగ్రత్తగా జనసేన పార్టీ యొక్క ప్రజెన్స్ని, ఫుట్ ప్రింట్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్స్లో పెంపొందించే ప్రయత్నం ఈ రాజకీయంగా ఈ పదవిని అడ్డం పెట్టుకునే ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఇంకో మాట నేను చెప్పిన మాట ఏంటంటే అక్కడ అధికారులను ఉద్దేశిస్తూ మాట్లాడతా 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి, దానికి అధికారులు సహకరించాలి మాకు అని చెప్పే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు, అధికారులు మీకు కాదు సహకరించాల్సింది, అధికారులు పనిచేయాల్సింది ప్రజల కోసం, రాష్ట్ర ప్రభుత్వం కోసం. కానీ మీ రాజకీయ అవసరాల కోసం కూటమి పార్టీలు 15 సంవత్సరాల అధికారంలో ఉండేదానికి అధికారులు సపోర్ట్ చేయాల్సిన అవసరము, ఆవశ్యకత రెండూ లేవు. తర్వాత నేను మాట్లాడిన కొన్ని మాటలు ఏంటంటే పిఠాపురం గురించి ఎగ్జాక్ట్గా కొన్ని పాయింట్స్ చాలా అద్భుతంగా చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం ఎలా ఉంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పిఠాపురం కాన్స్టిట్యున్సీ. ఒకటి, చిల్లర దొంగతనాలు పెరిగిపోతాయి పిఠాపురంలో. నెంబర్ 1, చిల్లర దొంగతనాల కోసం ఒక ఒంటరిగా వెళ్ళే వ్యక్తుల్ని భయపెట్టి చాకులు చూపించి మరి 500 రూపాయలు దొంగలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత పిఠాపురంలో గంజాయి యొక్క వాడకం విపరీతంగా పెరిగిపోయి గంజాయి తాగేసి బైక్ రేసింగ్లకి వెళ్ళి ఈవ్ టీజింగ్లు చేస్తున్నారు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ పిఠాపురంలో అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ బైక్ రేసింగ్ వల్ల కూడా పబ్లిక్కి చాలా ఇబ్బంది కలుగుతుంది, మరీ ముఖ్యంగా రాత్రులు అని చెప్పే ప్రయత్నం చేశారు. దారి కాసుకొని కత్తులతో చూపించి అక్కడ ప్రజల్ని భయపెట్టి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా పిఠాపురంలో ఎలాంటి దుశ్చర్యలు జరుగుతున్నాయో, లా అండ్ ఆర్డర్ ఎంత మిజరబుల్గా ఫెయిల్ అవుతుందో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. వీళ్ళ చేతగాని ప్రభుత్వం అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉన్నాయా? తర్వాత ఈవ్ టీచింగ్ గురించి మాట్లాడతా, బైక్ రేసింగ్ గురించి మాట్లాడతా చాలా కఠినంగా లా అండ్ ఆర్డర్, కులమని చూడకుండా తప్పు చేసిన శిక్షించాల్సిందే, నేను ఎవరిని సిఫార్సు చేయని చెప్పే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా మీరే చెప్పారు మా వాళ్ళు బైక్ రేసులు సైలెన్సర్లు తీసి రెచ్చగొట్టే మాటలు మీరు మాట్లాడి మీ మాటలు విని బైక్ రేసింగ్లు చేసి సమాజాన్ని అడ్డగోలుగా ఇబ్బంది పెట్టే వాళ్ళని మీరే ఒక పక్క బైక్ రేసింగ్ చేయమంటారు, సైలెన్సర్లు తీసి వెళ్తారు మా వాళ్ళని చెప్తారు, ఇంకో పక్క వాళ్ళని పని చేయాలంటారు. మీరు ఏదో ఒక మాట మీద ఉండండి. బైక్కి సైలెన్సర్ తీసి రేసింగ్లకి వెళ్ళొద్దనని చెప్పండి, లేకపోతే చేస్తే అలా పనిష్మెంట్ ఉంటుందని ఒక మాట చెప్పండి. ఏదో వాళ్ళు చెయ్యాలి అని చెప్తారు, వాళ్ళని శిక్షించండి అంటే ఇదేం లెక్క? తర్వాత పిఠాపురం ఏసీ బాయ్స్ హాస్టల్లో ఈ ఆకతాయిలందరూ వెళ్ళి బెదిరించి పిల్లలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకునే పిల్లల దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు దొంగిలించే బ్యాచ్ మొత్తం పిఠాపురంలో తయారైపోయింది. ఇలాంటి బ్యాచ్ని తయారు చేస్తుంది ఎవరక్కడ అంటే పిఠాపురంలో ఎంత దయనీయమైన పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్, జనరల్ పబ్లిక్ యొక్క సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. తర్వాత ఈయన మాట్లాడుతూ నేను వెండేటా పాలిటిక్స్ చేయను, గతాన్ని మర్చిపోయే వ్యక్తిని చెప్పారు. మీరు గతాన్ని మర్చిపోయే వ్యక్తి అయితే కాకినాడ పోర్ట్ సెంట్రిక్గా మీరు చేసిన విన్యాసం ఏంటి?
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే కాకినాడ మాజీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టేదానికి కాదా మీరు కాకినాడ పోర్టులోకి అడుగుపెట్టి అక్కడ వీరంగం చేసి సీజ్ ద సిప్ అని చెప్పి సిప్పును నెలన్నర రోజులు అక్కడ ఆపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 7 కోట్ల రూపాయలు ఫైన్ కట్టేలా చేసింది? అది మీ దుశ్చర్య మీ కాదా? వెండేటా పాలిటిక్స్లో భాగంగా మీరు వెళ్ళలేదు అక్కడికి. తర్వాత క్రిమినల్స్కి ప్రజాప్రతినిధులకు కులం ఉండకూడదని చెప్పారు. నిజంగా ప్రజాప్రతినిధులకి కులం ఉండకూడదు అంటే టీటీడీలో చైర్మన్ ఏఈఓ ముగ్గురు ఒకే కులానికి చెందిన వ్యక్తులు ఎలా ఉన్నారు? నంబర్ 1. మీ క్యాబినెట్లో ముగ్గురు, మీ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో ముగ్గురు ఉంటే ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎలా ఉన్నారు? 4వ వ్యక్తి రాబోతున్నాడు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మీ అన్న ఒకటే కులం. ఎందుకు మీరు ఒక కులాన్ని క్యాబినెట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? దీన్ని కులతత్వం అనాలా, లేకపోతే కులవాదం అనాలా, లేకపోతే కాస్ట్ పాలిటిక్స్ని అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు అనాలా? నాకు అర్థం కావట్లేదు. తర్వాత చెప్పిన ఇంకో మాట, లా అండ్ ఆర్డర్ తేడా విషయంలో ఎవరిని అటు ఇటుగా చేస్తే తొక్కి నార తీస్తాం అని చెప్పే వ్యక్తి ఈయన. అదే పిఠాపురం నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించే పని చేశారా? ఇప్పటికి 3 సార్లు 4 సార్లు వెళ్ళారు మీరు అక్కడికి. ఆ కుటుంబాన్ని పర్టికులర్లీ ఆ బాలికతో మాట్లాడి ఆ బాలిక కుటుంబం యొక్క కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారా మీరు? మీ దగ్గర ఏ క్వాలిటీస్ ఉన్నాయని మీరు విప్లవకారుడని అంటున్నారు? అత్యాచారంలో గురైన కుటుంబాన్ని పరామర్శించరు. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్న దొంగలు దోపిడీల్ని మీరు ఆపలేరు. ఈవ్ టీజింగ్ని ఆపలేరు. పిఠాపురంలో గంజాయి బ్యాచ్ని ఆపలేరు. బైక్ రేసింగ్లతో రోడ్ మీద పబ్లిక్ని ఇబ్బంది పెట్టే బ్యాచ్ని ఆపలేరు. ఒక చిన్న పనులను అడ్డుకట్ట వేయలేని మీరు విప్లవకారుడు ఎలా అవుతారు అని మీరు చెప్పిన ఇంకో మాట, శ్రీ తిలక్ గారి కవిత్వాలు చదివి నేను స్టేజ్ మీదే కవిత్వాలు మాట్లాడి ఈ పనిలో చూపించకపోతే ఎలా అని చెప్పారు. నిజంగా మీరు శ్రీ కవిత్వాల్ని కరెక్ట్గా వంట పట్టించుకొని ఉండుంటే మనువాదపు పోకడలతో కూడుకున్న రాజకీయాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మనువాదపు రాజకీయాల ల్యాబొరేటరీగా మార్చే ప్రయత్నం చేసేవారే కాదు. మీరు దయచేసి నీతులు మాట్లాడకండి. మీరు ఫక్తు రాజకీయాలు మాట్లాడండి, మనువాదపు రాజకీయాలు మాట్లాడండి, ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ గురించి మాట్లాడండి. మీరు భగత్ సింగ్ అని, చాగువేరా అనేసి, గద్దరన్ అనేసి, మావోయిస్ట్ పార్టీ అనేసి, లేకపోతే శ్రీ అనేసి, తిలక్ గారు ఇలాంటి పెద్ద మాటలు మీరు దయచేసి మాట్లాడద్దు. ఎందుకంటే మీరు మోస్ట్ ఆపర్చునిస్ట్ పర్సన్. 2014-19లో 2 పార్టీలతో అంటగాగారు. 2019 ఎన్నికల్లో కొన్ని పార్టీలతో అంటగాగారు. 2024లో మళ్ళీ కొన్ని పార్టీలతో అంటగాగుతున్నారు. 2029కి మీరు ఎక్కడ ఏ పార్టీలతో ఎలా ఉంటారో తెలియదు. మీ అంత ఆపర్చునిస్ట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చంద్రబాబు తర్వాత మీరే. అందుకనే ఒక తాను ముక్కలన్నీ ఒక జాతికి చెందిన పక్షులు ఒక గూటికి చేరుతాయన్నట్టు ఆపర్చునిస్టులు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కట్టి పిఠాపురంలో ఉన్నటువంటి ఈ గంజాయి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టే అంశాలు, అమ్మాయిల్ని ఈవ్ టీజింగ్లు చేసి బస్ స్టాండ్ల దగ్గర కాలేజీ, ఈ బ్యాచ్ మొత్తం పిఠాపురంలో ఎలా ఉందో రాష్ట్రం మొత్తం దాదాపు అలానే ఉంది. సో మీకు దయచేసి విప్లవకారుడు అనే మాట మీరు నోట్లో నుంచి రావడం సమంజసం కాదు. అది మీకు సెట్ కాదు. మీరు విప్లవకారుడు కాబోరు. అండ్ మీకోసం మావోయిస్ట్ పార్టీ ఎక్కడ అందుబాటులో పెట్టదు. మీలాంటి వ్యక్తిని మావోయిస్ట్ పార్టీ అసలు అంత సీరియస్గా తీసుకుంటుందని నాకైతే అనిపించట్లా. ఒక స్థిరమైన బలమైన భావజాలం ఉండుంటే మీరు ఆ మాట అనే ఉండరు. ఒకప్పుడు మీరు సినిమాల్లో కూడా మావోయిస్ట్ పార్టీ గురించి గొప్పగా చెప్పిన వ్యక్తులు ఈరోజు ఆ మావోయిస్ట్ పార్టీ మందు పాత్రలు పెడుతున్న వక్రీకరణ మాట్లాడడం చాలా హేయమైన చర్య. దయచేసి మీరు ఇంకెప్పుడు కానీ విప్లవకారుడు రాజకీయాల్లో వస్తుంది, అది కొటేషన్ ఎక్కడో చదివి ఇలా రాసేస్తే మాత్రం చాలా దుర్మార్గంగా ఉంటుంది. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ప్రజల్ని మిస్లీడ్ చేయొద్దు. థ్యాంక్ యూ.